తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. టీవీకే చీఫ్ విజయ్ కి మద్దతిచ్చే విషయంపై చిన్న పార్టీల హై డ్రామా కొనసాగుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కాసేపట్లో విజయ్ వీసీకే కార్యాలయానికి వెళ్లబోతున్నారు. మరోవైపు వీసీకే చీఫ్ ప్రెస్ మీట్ 4 గంటలకు వాయిదా పడడంతో ఆ పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపు ముగిసింది. పుదుచ్చేరి రిసార్ట్ నుంచి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెన్నైకి తిరుగు పయనమయ్యారు. పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే నేతలు భేటీ అయ్యారు. రాజకీయ అనిశ్చిత వేళ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, సుమా, మీరు అన్నట్లుగా అదే రకమైన అనిశ్చిత వాతావరణం ఇంకా కూడా కొనసాగుతోంది. ఇప్పటికి కూడా వీసీకే ఏ విషయం కూడా తేల్చలేదు. ఇప్పటి వరకు వీసీకే పార్టీని సరిగా డీల్ చేయలేదని భావించిన టీవీకే అధినేత విజయ్ ఇక నేరుగా సీన్లోకి దిగబోతున్నారు. నేరుగా వెళ్లి మరి కాసేపట్లోనే చెన్నై నగరంలో ఉన్న వీసీకే పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడే ఆ పార్టీ అధినేత తిరుమావలవంతో భేటీ కాబోతున్నారు. అఫీషియల్గా ఆయన సాయాన్ని కూడా ఆయన మద్దతు కూడా ఆశించబోతున్నారు. నిజానికి ఈ పని 2-3 రోజుల ముందే విజయ్ చేసి ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్లే వ్యవహారం ఇంత దూరం వచ్చింది. ఎట్టకేలకు ఈవేళ ఆయన కలవబోతున్నారు. విజయ్ ఇక్కడికి వస్తున్నాడని తెలిసి వీసీకే పార్టీ బయట పెద్ద సంఖ్యలో టీవీకి అభిమానులంతా కూడా ఆ కార్యాలయంలో గుమిగూడిన పరిస్థితి చెన్నై నగరంలో కనిపిస్తోంది. నేరుగా ఆయన్ని కలిసి అభ్యర్థించబోతున్నారు. ఎలాగైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు మద్దతు ఇవ్వాలా, ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే మీ సాయం అవసరం అని చెప్పి ఆయన అభ్యర్థించబోతున్నారు. అందుకు సంబంధించి వారి మధ్య ఎట్లాంటి ఒప్పందం కుదురుతుంది? ఒకవేళ తిరుమావలవన్ అయితే సాదాసీదాగా మద్దతు ఇవ్వాలనుకోవట్లేదు. ఆయన కొన్ని కండిషన్స్ పెట్టి మరీ మద్దతు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ డిప్యూటీ సీఎం కావచ్చు, తిరుచి సీటు కావచ్చు, ఇట్లాంటివంతా నెగోషియేషన్స్ జరిగే అవకాశం. ఏదేమైనా సరే సాయంత్రం కల్లా ఈ మొత్తం వ్యవహారాన్ని కొలిక్కి తీసుకొని వచ్చి ఎలాగైనా సరే వీసీకే పార్టీ దగ్గర నుంచి లెటర్ తీసుకొని నేరుగా గవర్నర్కి చేర్చాలనే దృఢ నిశ్చయంతో విజయ్ అయితే ఉన్నారు. మరోవైపు డిఎంకే పార్టీ ముఖ్య నేతలు కూడా విజయ్ పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మొదట మీరు మెజారిటీ అంకె చేతిలో పెట్టుకుని గవర్నర్ని కలవాలి తప్ప అనవసరంగా ఇప్పుడు 3 సార్లు మెజారిటీ అంకె లేకుండా గవర్నర్ని ఎందుకు కలిశారంటూ విజయ్ పైన మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ దఫా అట్లాంటి తప్పు చేయకూడదని విజయ్ నిర్ణయం తీసుకున్నారు వీసీకేతో. అట్లాగే ఐయుఎంఎల్ అంటే ముస్లిం లీగ్ ఉంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆ పార్టీతో కూడా సంప్రదింపులు ఒక వర్గం కొనసాగిస్తూనే ఉంది. ఎందుకంటే డిఎంకే కూటమిలో దాదాపు అందరూ కూడా జాయిన్ అయిపోయారు. డిఎంకే కూటమిలో డిఎంకేతో పాటు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్, కాబట్టి అందరూ కూడా ఆల్మోస్ట్ డిఎంకే మినహాయిస్తే అందరూ జాయిన్ అయిన నేపథ్యంలో ముస్లిం లీగ్ పార్టీ కూడా జాయిన్ అయితే బాగుంటుంది అన్న ప్రతిపాదన విజయ్ పార్టీ నుంచి ముస్లిం లీగ్ నేతలకు వెళ్ళింది. ఆ మేరకు ఆ పార్టీ నేతలు ముస్లిం లీగ్ నేతలతో కూడా చర్చిస్తున్న వారి వద్ద 2 స్థానాలు ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చర్చలు ఇంకా కూడా కొనసాగుతుంది. మధ్యాహ్నం కల్లా అంటే ఒక 4-5 కల్లా ఈ మొత్తం వ్యవహారం కొలిక్కొస్తుంది. వీసీకే పార్టీ లెటర్ సంపాదిస్తామని విజయ్ అయితే ధీమాలో ఉన్నారు. మురళి, అంటే ఇంకోవైపు అన్నాడీఎంకే సభ్యులు కూడా ఈ రోజు పళనిస్వామితో భేటీ అవుతున్నారు. సో అక్కడ వారు ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది? దాని తర్వాత తమిళనాడు పాలిటిక్స్ ఎలా ఉండే అవకాశం? ఖచ్చితంగా ఏ అవకాశం ఉన్నా చేజార్చుకోకూడదన్న భావనలో అన్నాడీఎంకే ఉంది. ఈ మొత్తం వ్యవహారం చెడిపోయే పక్షంలో నేరుగా సీన్లోకి వచ్చి గవర్నర్ కలవాలని పళనిస్వామి నిన్నటి నుంచి ఎత్తులు వేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలను కూడా వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే చివరకు ఏ పరిస్థితుల్లో కూడా విజయ్ ఫెయిల్ అయినా, మద్దతు కూడగట్టడంలో విఫలమైన నేరుగా సీన్లోకి వెళ్ళి గవర్నర్ని కలిసి తనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని పళనిస్వామి అడిగే అవకాశం ఉంది. అయితే వారి వద్ద అవసరమైన నెంబర్ అయితే లేదు. కానీ డిఎంకే బయట నుంచి మాకు మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేతలు పైకి చెప్తూ ఉన్నారు. కానీ అది బహుశా అది ప్రాక్టికల్గా సాధ్యం అవుతుందా లేదా అన్న విషయాన్ని వేరే వస్తే, ఏదేమైనా సరే పళనిస్వామి మాత్రం ఎక్కడ ఏ అవకాశం వచ్చినా నేరుగా సీన్లోకి ఎంటర్ అవ్వాలనే భావనలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఇప్పటికే రిసార్ట్స్ రాజకీయం నడుపుతూ ఉన్నారు. అక్కడే మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్న 5 మంది అనూహ్యంగా ఈ ఉదయం నేరుగా హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని డీకే శివకుమార్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాగో టీవీకి లెటర్ ఇచ్చేసాం కాబట్టి ఈ 5గురిని కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో బహుశా కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్కు తరలించింది. వారి వ్యవహారాన్ని అంతా కూడా డీకే శివకుమార్ చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు డిఎంకే కూడా ఈ వ్యవహారాన్ని ఎక్కువ దూరం సాగదీయడం మంచిది కాదన్న భావన డిఎంకేలో వ్యక్తం అవుతోంది. ఇప్పటికే నిన్న కూడా మనం చూసాం, దీనికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రభుత్వ ఏర్పాటు
ఏర్పాటుకు ఏదో విధంగా సహకరించమని చెప్పి స్టాలిన్ పరోక్షంగా గవర్నర్ కూడా విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఈ మొత్తం పరిణామాలు డిఎంకే అన్నా డిఎంకే కేవలం వేచి చూస్తూ ఉన్నాయి. జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఆ తర్వాత మనం స్టెప్ తీసుకుందామన్న భావనలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. ఏదేమైనా పట్టే విజయ్ పడుతున్న కష్టాలు మాత్రం ఇన్ని కావు. విజయ్కు వీసీకే పార్టీ, ఐయుఎంఎల్ పార్టీ లాంటి సినిమా పార్టీలు ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అనేక కండిషన్స్ పెట్టి ఆయనకు మద్దతు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే ఈ సాయంత్రం కల్లా కొలిక్కి వస్తుందన్న భావన టీవీకే నేతల్లోని విజయ్ అభిమానులను కనిపిస్తోంది. అంటే నిన్నటి వరకు కూడా ఇవన్నీ ఏమి కుదరకపోతే అంటే న్యాయ నిపుణులతో మేము కోర్టులో సంప్రదింపులు చేస్తామని కూడా రావడం జరిగింది వార్తలు. సో ఇప్పుడు మద్దతు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో దానికి ఎడ్జ్ వరకు రావడం జరిగింది టీవీకే చీఫ్ అందరినీ కలుపుకొని. సో ఇప్పుడు ఈ రోజు ఏమైనా చర్చలు విఫలమైతే మళ్ళీ ఆ పరంగా ఆలోచించే అవకాశం ఉంటుందా? అప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అందుకు ఛాన్సు లేదు అని చెప్పలేము. ఎందుకంటే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే వీసీకే పార్టీ మరీ బెట్టు చేసి చివరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ మీకు మద్దతు ఇవ్వబోమో డిఎంకేతోనే కలిసి ఉంటామని చెబితే ఇక విజయ్ ముందు పెద్ద ఆప్షన్స్ లేవు. పైగా ఒక్క సీటు ఉన్న ఎండిఎంకే, అట్లాగే ఏఐడిఎంకే, ఇంకోటి ఏఐఎంఎంకే అదైతే టీటీవీ దినకరన్ చెందిన పార్టీ వారు కూడా ఇప్పటి వరకు కూడా ఎటు తేల్చలేదు, విజయ్కు మద్దతు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో విజయ్కున్న ఆప్షన్స్ ప్రధానంగా రెండే. ఒకటి వీసీకే పార్టీ, రెండు ఐయుఎంఎల్ పార్టీ. ఈ రెండు పార్టీల్ని సాయంత్రం కల్లా ఒప్పించాలనుకుంటారు. లేదు ఏదన్నా అవకాశం ఉండి వాళ్ళు పూర్తిగా ఇవ్వని పక్షంలో ఇక అతనికి ఉండే ఆప్షన్స్ ఒకటి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ను ఆదేశించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుని కలవడం. చాలా సర్ప్రైజ్ ఏంటంటే నిన్న ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఒక ఇళవలసి అనే ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో నిన్న ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే అంటే మీరు ఈ తమిళనాడు రాజకీయాల్లో కల్పించుకోవాలా, విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్ను మీరు ఆదేశించండి అని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన చివరకు తాను టీవీకే పార్టీ కార్యకర్త అని చెప్పుకున్నారు. కానీ నిన్న రాత్రి టీవీకే పార్టీ అఫీషియల్గా ఆ వ్యవహారాన్ని తోసిపుచ్చింది. ఆ పిటిషన్కి టీవీకే పార్టీకి సంబంధం లేదు, ఒక వ్యక్తి వేసినట్టుగా మన దృష్టికి వచ్చింది తప్ప దాని వెనక టీవీకే పార్టీ లేదు, మేము ఎవరిని కూడా కోర్టు ఆశ్రయించమని ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచన మా మైండ్లో లేదని టీవీకి అసలు చెప్తున్నారు మాధవి. రైట్, థాంక్యూ మురళి.